హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మసాలా వెజ్ పులావ్ రెడీ చేస్తున్నాము. దానికోసం ముందుగా ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నూనె కొంచెం వేడి కాగానే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇలా జీలకర్ర కొంచెం మసులుతూ ఉన్న టైంలో దీనిలోకి పచ్చిమిర్చి, ఆలు, టమాటో, అలాగే ఉల్లిగడ్డ వేసుకోవాలి. క్యారెట్, బీన్స్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఇలా పోపులో ఈ ఐటమ్స్ అన్నీ వేసుకొని అలా ఒకసారి కలపాలి. దీనిలోకి కొన్ని చిన్న చిన్న మీల్ మేకర్స్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కొద్దిసేపు మనం ఇలా ఉడికించుకోవాలి. దీనిలోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి ఇలా మధ్యలో మూత తీసి కలిపి చూసుకోవాలి. ముక్కలు మగ్గాక దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం బియ్యం కడిగి పెట్టుకున్న నీళ్ళు అలా ఆ నీళ్ళే దీనిలోకి పోసుకోవాలి. దీనిలోకి ఒక చెంచాడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కొంచెం వేడెక్కాక మసులుతూ ఉన్న సమయంలో కట్ చేసుకున్న కొత్తిమీర మరియు పుదీనా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి మనం బియ్యం వేశాక మొత్తం అంతా ఒకసారి కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. కొద్దిసేపు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నం ఉడికించుకోవాలి. ఇలా రైస్ హాఫ్ బాయిల్ అయిన తర్వాతకి దీన్ని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూశారు కదా, గుమ్మగుమ్మలాడే మసాలా వెజ్ పులావ్ రెడీ.